ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఐద్వా ఆధ్వర్యంలో నాందేవాడ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రోజు రోజుకి హత్యలు అత్యాచారాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో బండి భగీరథని అరెస్ట్ చేసి జైలుకు పంపాలన్నారు. ఆ కేసును పక్కదో పట్టించడం కోసం హనీ ట్రాప్ కేసు పెట్టి మైనర్ బాలిక కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేస్తూ 50,000 రూపాయలు నగదిస్తామని కేసు నుంచి పక్కకు తప్పుకోమని కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ మైనర్ బాలిక కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేయడం కరెక్ట్ కాదన్నారు. కాబట్టి బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని, బండి భగీరథని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఐద్వా మహిళా సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. లేదంటే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి అడివాల అనిత, నగర కమిటీ సభ్యురాలు కె శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి హైదరాబాద్లో మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్పై ఇప్పటిదాకా కేసు నమోదు చేయకుండా, అట్లాగే హనీ ట్రాప్ కేసు పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. అట్లాగే బండి సంజయ్ని పదవి నుంచి తొలగించాలి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విపరీతమైన హత్యలు అత్యాచారాలు పెరుగుతున్నాయి. కాబట్టి పోలీసు వ్యవస్థ ఎవరికి గులాంగిరిగా పనిచేయకుండా మహిళలకు రక్షణ కల్పించే విధంగా పోలీసు వ్యవస్థ ఉండాలని ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రేపు బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయకుండా ఏదైతే మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే ఐద్వా మహిళా సంఘంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.